మేము ముద్దుగా పిలుచుకునే చిరు మెగాస్టార్ అన్నయ్య ఎవరు ముందుకు రాని విధానంగా కరోనా టైంలో ఆక్సిజన్ కొన్ని వందల మందికి సహాయం చేసిన వ్యక్తి చిరంజీవి గారండి. అదేవిధంగా స్వయం కృషితో ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి 2-3 దశాబ్దాల పాటు ఏకచక్రవర్తిగా వెలిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అదే కాకుండా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు, మెగా రక్తదానం, మెగా నేత్రదానం, సినీ కార్మికులకు సంబంధించింది వాళ్ళకి ఆరోగ్యపకరం అయితే ఏంటండి, వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉండడం ఏంటండి. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడుకు సంబంధించిన సినీ వర్గానికి కూడా సహాయం చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి చిరంజీవి గారు ఒక్కరే. ఇకపోతే ఇంకొకటి ఏంటంటే, కుటుంబాల్లో చిన్న చిన్న కలహాలు ఉంటాయి, కానీ ఒక మెగా కుటుంబంలో ఏ చిన్న కలహాలు లేకుండా వాళ్ళ అక్క చెల్లెలకైతే ఏమి, అన్నదమ్ములకైతే ఏమి, కలిసి మెలిసిగా కొన్ని దరిదాపుల్లో పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏమి, వాళ్ళ అక్క చెల్లెలకైతే ఏమి, నాగబాబు గారికి అయితే ఏమి, వాళ్ళ పిల్లకాయలకు కూడా సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకున్న వ్యక్తి చిరంజీవి గారు కాదు. అదేవిధంగా ఆయనకి ఎంతో మంది సినిమా ఫీల్డ్లోకి రావాల్సినటువంటి ఎంతో మంది ఈయన చూసుకునే సినిమా ఫీల్డ్లోకి వస్తారు. ఆయన అభిమానులే, ఆయన ఫ్యాన్సే ఇవాళ ఎంతో మంది హీరోలుగా పనిచేస్తున్న వ్యక్తి చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన రాబోయే రోజుల్లో ఇంకా ఈ జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, మా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఈ తెలుగు రాష్ట్రాల ఇద్దరికి ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నానండి. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. గత 2 సంవత్సరాల్లో చేపట్టినటువంటి పనులు 7,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 4,000 గోకులాల ఏర్పాట్లు, 15,500 నీటి తొట్టుల నిర్మాణం, 1,07,000 ఫామ్ పంప్స్ నిర్మాణం, 13,073 కిలోమీటర్ల గిరిజన ప్రాంతాల రోడ్లు. అది ఎవరు ఎటువంటి నాయకుడు చేయలేదండి, పవన్ కళ్యాణ్ గారే చేశారండి. 1,66,000 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి దాసోహం చేశారండి. 55.44 కోట్ల విలువైన పనిదినాల కల్పన, ఇప్పుడు 16,690 కోట్లు ఖర్చు చేశారండి. ఈ ఏడాది చేపట్టినటువంటి అభివృద్ధి పనులు, ఈ ఏడాది మరో 10,000 కోట్లతో అభివృద్ధి పనులు, 10,000 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, 500 కిలోమీటర్లు మ్యాజిక్ ట్రైన్లు, 1,00,000 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి పరిచయం చేశారండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాబోయే రోజులు ఎన్నో చేస్తారండి. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జొన్నవాడ ప్రసాద్ గారికి అయితే ఏమి, అదేవిధంగా చెన్నారెడ్డి సురేష్ రెడ్డి గారికి అయితే ఏమి, కృష్ణ గారికి అయితే ఏమి, మనోజ్ గారు, సాయి గారు, అదేవిధంగా సాయి, చందు, మస్తానన్న, ఇంకా బాధులా చాలా మంది ఇచ్చేసారండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటారు.